మహాభారతం 57వ భాగం. యుద్ధం 7వ రోజు తెల్లవారింది. కౌరవ సేనలను భీష్ముడు మండల వ్యూహంలో నిలబెట్టాడు. ధృతరాష్ట్రుడి కొడుకులు అనేక వేల రథాలు, ఏనుగులు గల సేనతో భీష్ముడికి రక్షకులుగా ఉన్నారు. కౌరవ వ్యూహాన్ని చూసి ధర్మరాజు తన సేనలను వజ్రమనే వ్యూహంలో అమర్చాడు. యుద్ధం ఆరంభం కాగానే యోధులు ఒకరి వ్యూహాన్ని ఒకరు ఛేదించటం ప్రారంభించారు. ద్రోణాచార్యుడు విరాటుడితోనూ, అశ్వత్థామ శిఖండితోనూ, దుర్యోధనుడు దృష్టద్యుమ్నుడితోనూ, నకుల సహదేవులు తమ మేనమామ అయిన శల్యుడితోనూ, విందాను విందులు ఇరావంతుడితోనూ, అనేక మంది కౌరవ వీరులు అర్జునుడితోనూ, భీముడు కృతవర్మతోనూ, అభిమన్యుడు ధృతరాష్ట్రుడి కొడుకులైన చిత్రసేన, వికర్ణ, దుర్మర్షునులతోనూ, ఘటోత్కచుడు భగదత్తుడితోనూ, అలంబసుడు సాత్యకితోనూ, భూరిశ్రవుడు దృష్టకేతుడితోనూ, ధర్మరాజు శృతాయువుతోనూ యుద్ధం చేశారు. అర్జునుడితో యుద్ధం చేస్తున్న వీరులు అతనిపైన బాణవర్షం కురిపించారు. అర్జునుడు మండిపడి ఇంద్రాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రంతో అతనికి ఎదురుగా పోరాడుతున్న వారందరూ గాయపడ్డారు. అతని బాణాలు అంతటా పడుతున్నాయి. వాటి తాకిడికి తట్టుకోలేక కౌరవ వీరులు భీష్ముణ్ణి శరణుజొచ్చారు. అలా వచ్చిన వారిలో ముఖ్యుడైన సుశర్మతో దుర్యోధనుడు, సుశర్మ, భీష్ముడు అర్జునుడితో ప్రాణాలొడ్డి పోరాడబోతున్నాడు. మీరందరూ ఆయనకు అండగా ఉండండి అని సుశర్మతో దుర్యోధనుడన్నాడు. త్వరలోనే కౌరవ వీరులను వెంటబెట్టుకుని భీష్ముడు అర్జునుడి మీద యుద్ధానికి వచ్చాడు. ఈ లోపల విరాటుడితో యుద్ధం చేసిన ద్రోణాచార్యుడు ముందు విరాటుడి సారథిని, తర్వాత గుర్రాలను చంపాడు. తర్వాత విరాటుడు తన కొడుకైన శంఖుడి రథమెక్కి తండ్రి కొడుకులిద్దరూ యుద్ధం చేసేటప్పుడు ద్రోణాచార్యుడు ఒక్క బాణంతో శంఖుణ్ణి చంపేశాడు. అది చూసి విరాటుడు పారిపోయాడు. అలాగే శిఖండితో యుద్ధం చేస్తూ అశ్వత్థామ అతని సారథిని, గుర్రాలను చంపాడు. అప్పుడు శిఖండి కత్తి తీసుకొని ఎంతో నేర్పుగా అశ్వత్థామ తనపై ప్రయోగించే బాణాలన్నిటినీ ధ్వంసం చేయసాగాడు. చివరకు శిఖండి చేతిలోని కత్తి విరిగిపోయింది. అతను దాన్ని అశ్వత్థామపైకి విసిరి తప్పించుకుపోయాడు. అలంబసుడితో సాత్యకి అద్భుతంగా పోరాడాడు. రాక్షసుడైన అలంబసుడు మాయాయుద్ధం ఆరంభించేసరికి సాత్యకి అర్జునుడు తనకిచ్చిన ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అలంబసుడు తీవ్రంగా గాయపడి పారిపోయాడు. దృష్టద్యుమ్నుడు దుర్యోధనుడితో యుద్ధం చేస్తూ అతన్ని బాణవర్షంలో ముంచాడు. తర్వాత దుర్యోధనుణ్ణి గాయపరిచి అతని గుర్రాలను చంపాడు. దుర్యోధనుడు కత్తి తీసుకొని రథం నుంచి దిగి దృష్టద్యుమ్నుడి మీదకి వచ్చాడు. ఇంతలో శకుని వచ్చి దుర్యోధనుణ్ణి తన రథంలోకెక్కించుకొని తీసుకుపోయాడు. భీముడితో యుద్ధం చేస్తున్న కృతవర్మ భీముణ్ణి గాయపరిచి తాను గాయపడి తన గుర్రాలను పోగొట్టుకొని తన బావ అయిన వృషకుడి రథమెక్కాడు. ఇది దుర్యోధనుడి కళ్ళ ఎదుటే జరిగింది. ఘటోత్కచుడికి భగదత్తుడికి మధ్య యుద్ధం చిత్రంగా జరిగింది. భగదత్తుడు పెద్ద ఏనుగునెక్కి పాండవ సైన్యాన్ని చిందరవందర చేశాడు. తమను కాపాడేవాడెవడూ లేక పాండవ సేనలు పారిపోసాగాయి. ఘటోత్కచుడు అకస్మాత్తుగా మాయమయ్యాడు. ఇంతలో కౌరవ సేనలో హాహాకారాలు చెలరేగాయి. ఘటోత్కచుడు మళ్లీ కనిపించి భగదత్తుడి మీద బాణవర్షం కురిపించాడు. భగదత్తుడు ఘటోత్కచుడిని బాణాలతోనూ తోమరాలతోనూ కొట్టాడు. చివరకు ఘటోత్కచుడు యుద్ధం చేయలేక పారిపోయాడు. నకుల సహదేవులు తమ మేనమామ అయిన శల్యుడితో యుద్ధం చేసి మహావీరుడైన ఆయనను మూర్ఛ పోగొట్టారు. శల్యుడి రథాన్ని సారథి దూరంగా తీసుకుపోయాడు. నకుల సహదేవులు గెలిచి సింహనాదాలు చేస్తుంటే కౌరవులు నిరుత్సాహం చెందారు. అప్పటికి మధ్యాహ్నమైంది. అభిమన్యుడికి ధృతరాష్ట్రుడి కొడుకులకు జరిగిన యుద్ధంలో అభిమన్యుడు చిత్రసేన, వికర్ణ, దుర్మర్షునుల 3 రథాలు ధ్వంసం చేశాడు. అది చూసి అభిమన్యుడిపైకి కౌరవ యోధులు వచ్చిపడ్డారు. అప్పుడు అభిమన్యుడికి సహాయంగా అర్జునుడు వేగంగా వచ్చాడు. 2 పక్షాలకు సంకుల యుద్ధం జరిగింది. అర్జునుడి బాణాలు అందరినీ బాధించాయి. సుశర్మ బంధువులు చాలామంది అర్జునుడి చేతిలో చచ్చారు. సుశర్మ కొంతమంది యోధులను వెంటబెట్టుకొని అర్జునుడిపైకి వచ్చాడు. అర్జునుడు వారినందరినీ ఓడించి భీష్ముణ్ణి ఎదిరించటానికి ముందుకు సాగాడు.
మధ్యదారిలో అతను 2 గడియల సేపు దుర్యోధన సైంధవులు మొదలైన వారితో యుద్ధం చేయవలసి వచ్చింది. అర్జునుడు భీష్ముణ్ణి చేరవచ్చేసరికి అక్కడికి ధర్మరాజు, భీమ, నకుల, సహదేవులు కూడా వచ్చారు. ఈ విధంగా పాండవులు 5గురు భీష్ముడితో ఒకేసారి తలపడటం జరిగింది. అంతమంది కలిసి కూడా భీష్ముణ్ణి పీడించలేకపోయారు. ఇంతలో సైంధవుడు వచ్చి పాండవుల విల్లులన్నీ ఖండించాడు. దుర్యోధనుడు ధర్మరాజును, నకుల, సహదేవులను బాణాలతో కొట్టి బాధించాడు. శల్యుడు మొదలైన కౌరవపక్ష యోధులు పాండవులను తీవ్రంగా బాణాలతో కొట్టారు. ధర్మరాజు శిఖండి వద్దకు వెళ్ళి, నువ్వు భీష్ముణ్ణి చంపుతానన్నావు. భీష్ముడు చూడు ఎలాంటి దారుణ యుద్ధం చేస్తున్నాడో. నాకు చూడగా నువ్వు భీష్ముడంటే బెదిరినట్టు కనిపిస్తున్నది. వచ్చి భీష్ముణ్ణి చంపు అని ధర్మరాజన్నాడు. ఈ మాటలు విని శిఖండి భీష్ముడితో యుద్ధం చేయటానికి బయలుదేరాడు. దారిలో శల్యుడు శిఖండి మీద దారుణమైన ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. శిఖండి అందుకు బెదరక దానికి ప్రతిగా వారుణాస్త్రం ప్రయోగించాడు. ఈ లోపల భీష్ముడు ధర్మరాజు విల్లును, ధ్వజాన్ని విరగ్గొట్టి సింహనాదం చేశాడు. ధర్మరాజు బెదిరిపోయాడు. భీముడు గద తీసుకొని సైంధవుడి మీదకి వెళ్ళాడు. సైంధవుడు తనపై వేసే బాణాలను లక్ష్యపెట్టక అతని గుర్రాలను గదతో మోది చంపాడు. అప్పుడు దుర్యోధనుడు భీముడి మీదకి వచ్చాడు. భీముడు గద తీసుకొని అతని మీదకి కూడా వెళ్ళాడు. ఆ గదను తప్పించుకోవటానికి దుర్యోధనుడి మనుషులు అతన్ని ఒంటరిగా విడిచి బెదిరిపారిపోయారు. అలా భీముడి గద దెబ్బ నుండి తప్పించుకొని నేల మీద దూకి రథం ధ్వంసం కాగా ప్రాణాలతో బయటపడిన చిత్రసేనుణ్ణి అందరూ అభినందించారు. ధృతరాష్ట్రుడి కొడుకైన వికర్ణుడు చిత్రసేనుణ్ణి తన రథం మీద ఎక్కించుకున్నాడు. కొంతసేపటికి శిఖండి భీష్ముడికి ఎదురుగా వచ్చి నిలు నిలు అని కేకపెట్టాడు. కాని భీష్ముడు అతనితో యుద్ధం చేయలేదు. సూర్యాస్తమయం కావచ్చే వేళకు దృష్టద్యుమ్నుడు, సాత్యకి కౌరవ బలాలను విపరీతంగా ధ్వంసం చేయనారంభించారు. అప్పుడు విందాను విందులు దృష్టద్యుమ్నుణ్ణి ఎదిరించి అతని రథాన్ని భగ్నం చేశారు. అతను సాత్యకి రథమెక్కాడు. ఆ రోజు యుద్ధం ముగిసే లోపల అర్జునుడు సుశర్మ మొదలైన వారిని ఓడించాడు. భీముడు దుర్యోధనుడు మొదలైన వారిని జయించాడు. ఉభయ పక్షాల వారు తమ శిబిరాలకు వెళ్ళిపోయారు. శిబిరాలు చేరగానే వాళ్ళు తమ శరీరాలలో గుచ్చుకున్న బాణాలు మొదలైనవి తీయించుకొని చక్కగా స్నానాలు చేసి యుద్ధం గురించి ఆలోచించటం మాని కొంతసేపు గీత వాద్యాలను సుఖంగా అనుభవించారు. మర్నాడు ఉదయం మళ్ళీ వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నిన అనంతరం యుద్ధం ఆరంభమైంది. ఆరంభం నుంచి భీష్ముడు రుద్రుడులాగా తయారయ్యాడు. అది చూసి ధర్మరాజు ముఖ్య యోధులందరినీ భీష్ముడి మీదకే పంపాడు. భీష్ముడు సోమకులను, సృంజేయులను, పాంచాలులను వధించసాగాడు. ఆయనకు ఎదురుగా నిలబడి యుద్ధం చేసినవాడు భీముడొక్కడే. అతను కూడా భీష్ముడంత భయంకరంగానూ ఉండటమే కాక భీష్ముడి సారథిని చంపి భీష్ముడి రథం తొలగిపోయేటట్టు చేసి భీష్ముడికి అండగా యుద్ధం చేస్తున్న వారిలో ధృతరాష్ట్రుడి కొడుకులైన సునాభుడు అనేవాణ్ణి ఒక్క తీవ్రమైన బాణంతో తలనరికాడు. అది చూసి ధృతరాష్ట్రుడి కొడుకులు మరి 7గురు ఆదిత్యకేతువు, బహ్వాసి, కుండధారుడు, మహోదరుడు, పండితకుడు, అపరాజితుడు, విశాలాక్షుడు అనేవారు భీముడిపైకి వచ్చారు. భీముడు ఆ 7గురిని బాణాలతో కొట్టి చంపాడు. ఇది చూసి దుర్యోధనుడు మిగిలిన తమ్ముళ్ళకి దడ పుట్టింది. దుర్యోధనుడు దుఃఖిస్తూ భీష్ముడి వద్దకు వెళ్ళి, తాత, నా తమ్ముళ్ళందరినీ భీముడు చంపేస్తున్నాడు. ధైర్యంగా నిలబడి పోరాడే వాళ్ళందరినీ భీముడు చంపుతున్నాడు. నువ్వు మా పట్ల శ్రద్ధ వహించటం లేదు అని దుర్యోధనుడన్నాడు. భీష్ముడికి కోపం వచ్చింది. ఆయన ఏడుస్తున్న దుర్యోధనుడితో, దుర్యోధన, ఈ సంగతి ముందే నీకు తెలియదా? మేమంతా ముందే నీకు చెప్పలేదా? నీ తమ్ముళ్ళు ఎవరు దొరికినా భీముడు చంపక విడవడు. నన్ను, ద్రోణుణ్ణి ఈ యుద్ధంలో ఇరికించకుండా ఉండవలసింది. నువ్వే నీ పరాక్రమంతో పాండవులను చంపు అని భీష్ముడు అన్నాడు. మధ్యాహ్నం వేళకు యుద్ధం చాలా తీవ్ర స్థాయికి వచ్చింది. మహా దారుణమైన యుద్ధం చేస్తున్న భీష్ముడి మీదకి దృష్టద్యుమ్నుడు, సాత్యకి, శిఖండి తమ
సేనలతో సహా వచ్చారు. అలాగే విరాటుడు, ద్రుపదుడు, సోమకులను వెంటబెట్టుకొని వచ్చారు. ఇంకా కేకయులు, దృష్టకేతువు, కుంతిభోజుడు తమ సేనలతో భీష్ముడిపైకి వచ్చారు. అర్జునుడు, ఉపపాండవులు, చేకితానుడు ఇతర కౌరవ యోధులతో యుద్ధం చేశారు. అభిమన్యుడు, భీముడు, ఘటోత్కచుడు మరొక పక్క నుంచి కౌరవ సైన్యాన్ని ధ్వంసం చేయసాగారు. కౌరవ యోధులు కూడా అదే విధంగా పాండవ సేనను నాశనం చేశారు. ద్రోణాచార్యుడు సోమక శృంజేయులను వధ చేశాడు. భీముడి చేత చచ్చే కౌరవ సేనలు, ద్రోణాచార్యుడి చేత చచ్చే పాండవ సేనలు హాహాకారాలు చేయటం వినిపించింది. ఇంకా ఉంది.